హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఈరోజు మొత్తం కూడా మళ్ళీ పాపం దేవాకి రియలైజేషన్ వచ్చి మళ్ళీ మిథునని చేసుకోవాలి అనే పరిస్థితికి అయితే వచ్చేసిందండి. సో ఇప్పటి వరకు తను చేసిన ప్రతి తప్పుని కూడా తను ఒప్పుకొని తనని తిరిగి తన దారిలో తెచ్చుకుందాము, తన వాన్ని వైఫ్గా చేసుకుందాము అనేసరికి ఇప్పుడైతే మిథున అయితే రివర్స్ అయిపోయింది. అసలు ఎందుకు రివర్స్ అయిపోయింది, అసలు ఏం జరుగుతుంది, సో వీళ్ళిద్దరూ కలుస్తారా లేదంటే దీన్ని ఇట్లాగే ఎండ్ చేస్తారా, ఇవన్నీ చూసేద్దాం. అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన దేవా వచ్చేసి తనకి నలుగులు అవన్నీ తనని పెళ్లి కూతురుగా చేయడం ఇవన్నీ చూసి ఎంతో బాధపడుతూ ఇప్పుడు తనకి ఒక రియలైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయ్యో మిథున నా దగ్గర నుంచి దూరం అయిపోతుందే, ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు కానీ అది దూరం అయిపోతున్నప్పుడు అది వస్తువైనా మనిషి అయినా లేకపోతే ఏదైనా కానీ దాని విలువ తెలుస్తుంది అంటారు కదా, అలాగే అయిపోయింది దేవా పరిస్థితి. సో తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ దేవా వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి అందరూ షామియానా అలాగే పూల వాళ్ళంతా వచ్చి అవన్నీ వేస్తూ ఉంటే మన మన రంగా సూర్యకాంతం ఇద్దరూ కూడా అక్కడ షామియానాలు అలాగే పెళ్లి పందిరి ఇవన్నీ వేయడానికి వచ్చిన వాళ్ళతో అసలు పెళ్ళే కాని దగ్గర వచ్చి పెళ్లి మండపాన్ని వేస్తాను అలాగే ఈ సన్నాయి వాయిస్తాను అని చెప్పినట్టు మీరేంట్రా అసలు ఇక్కడ పెళ్ళే జరగట్లేదు, మీరంతా వచ్చి షామియానాలు అవన్నీ వేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళతో అంటుంటాడు. అదేంటమ్మా ఇంకా 2 రోజుల్లో దేవా పెళ్ళి ఉంది కదా, నువ్వేంటి అలా అంటున్నావు అంటే ఆ దేవానే పారిపోయాడు ఈ పెళ్లి చేసుకోకుండా, ఇంక ఈ షామియానాలు అవన్నీ ఎవరి కోసం వేస్తున్నారా, మీరు ఇవన్నీ తీసేసేయండి అని చెప్పేసి వాళ్ళతో కసురుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇవన్నీ అప్పుడే భాను వాళ్ళ అమ్మ ఇద్దరు వస్తూ ఈ మాటలన్నీ విని ఏంటి ఏంటి సూర్యకాంతం నువ్వు అనేది ఏంటి, దేవా ఇంకా రాలేదా, సో పెళ్ళి మరి అంటే ఇంకా అసలు ఈ పెళ్ళి కోసమే తను వెళ్ళిపోయాడు ఈ పెళ్ళి చేసుకోనని చెప్పి, ఇక ఈ పెళ్ళి కోసం ఇవన్నీ చేయడం అనవసరం కదా, మీరేంటి చాలా అమాయకులుగా మాట్లాడుతున్నారు, దేవా రాలేదంటేనే అర్థం చేసుకోవాలి కదా వాడికి తనకి ఈ పెళ్ళంటే ఇష్టం లేక తను వెళ్ళిపోయాడని, ఇంకా పెళ్ళి పెళ్ళి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఇక దాంతో మన భాను వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసి అన్నయ్య గారు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళతో మాట్లాడేదానికంటే ఇంకా దేవా రాలేదని తెలుసుకొని బాగా కోపంతో వెళ్తుంది. ఇక దాన్ని చూసి సూర్యకాంత్ అబ్బా భలే ఉంటుంది ఇప్పుడు షో లోపల, సో ఇక వీళ్ళందరికీ బాగా తగాదాలు పడితే మనం వెళ్ళి చూద్దాం రండి అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ వీళ్ళిద్దరైతే లోపలికి వెళ్తారు. ఇక నా బొంద కాకపోతే అసలు ఈ పెళ్లి జరుగుతుందా అనేది సంథింగ్ ఏదో అంటూ ఉంటే ఇక అవును నీ బొందేలే అని చెప్పేసి రంగా అంటుంటాడు. అంటే వీళ్ళిద్దరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. ఇక లోపలికి వెళ్ళేసరికి భాను వాళ్ళ అమ్మ వచ్చేసి అంటూ ఉంటుంది, అన్నయ్య గారు ఇంకా దేవా రాలేదా, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ నాకైతే ఏమీ అర్థం కావట్లేదు, అసలు దేవా ఎక్కడున్నాడో అసలు ఫోన్ కూడా చేయలేదా, సో అసలు పిలవండి అన్నట్టుగా అంటే ఇంకా రాలేదమ్మా వస్తాడు మీరు అసలు కూర్చోండి అంటే లేదు కూర్చునేది ఏంటి అన్నయ్య గారు, అసలు మీకు ఏమన్నా అర్థమవుతుందా, రేపే పెళ్ళి ఇంకా దేవా అయితే అసలుకి రాలేదు, మీరేమో నిదానంగా కూర్చోండి అని చెప్తున్నారు, అసలుకి ఈ పెళ్లి జరుగుతుందా లేదా మాకైతే చాలా టెన్షన్గా ఉంది, నిజంగా మావయ్య ఈ పెళ్లి కానీ జరగకపోతే నేను మాత్రం ఆత్మహత్య చేసి చచ్చిపోతానని చెప్పేసి భాను అయితే బెదిరిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్నకైతే ఏం చేయాలో అర్థం కాలేదు, ఇంటిల్లి అదంతా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ నాన్న వచ్చేసి ఎందుకమ్మా అలాంటి మాటలన్నీ అంటూ ఉంటావు, ప్రతిసారి చచ్చిపోతానని చెప్పేసి నువ్వు కామ్గా ఉండంటే లేదు మావయ్య మీరు అసలుకి దేవా ఇంతసేపు రాకపోతే ఇంకేంటి, ఇక రేపే పెళ్ళైతే ఇంకెప్పుడు వస్తాడు, అసలు కావాలని తను వెళ్ళిపోయాడా, అసలుకి ఏంటి సంగతి, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఏంటి అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇక దాంతో వాళ్ళ అమ్మగారు కూడా అన్నయ్య మీకు ఇప్పుడే చెప్తున్నాను, నిజంగా దేవా కానీ రేపు కానీ రాకపోతే మాత్రం నేను నా కూతురు ఇద్దరు కూడా పెళ్లి మండపంలోనే చచ్చిపోతాము, ఆ నింద మీ మీదే పడుతుంది, ఇక ఆ శాపం కూడా మీకే తగులుతుంది, మమ్మల్ని ఇంతగా బాధ పెడుతున్నారు కాబట్టి మేము ఇంతగా చెప్పినా దేవా మా మాట వినకుండా ఇలాంటి పనులన్నీ చేస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదని చెప్పేసి గట్టిగా అంటుంటే ఇక వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసి సత్యమూర్తి గారు అమ్మ మీరు కాస్త ఆపండి, నా కొడుకు అలాంటి వాడేం కాదు, అసలుకి ఎవరికి చెప్పకుండా చేసే మనస్తత్వం అస్సలు కాదు, సో వాడు ఏదైనా మొహం మీదే చెప్పే మనిషి కాబట్టి తను చేసుకుంటాడు అంటే చేసుకుంటాడు, సో చేసుకోనంటే చేసుకోననే చెప్తాడు, కానీ చేసుకుంటానని చెప్పి మోసం చేసే వ్యక్తి అయితే కాదు, తను ఎక్కడున్నా తనని తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత మాత్రం నాది, సో మీరిద్దరు మాత్రం అలా మాట్లాడకండి ఇంకొకసారి, సో ఎలాగైనా భాను అలాగే దేవా పెళ్లి నేనైతే జరిపిస్తాను మీకు ప్రమాణం చేస్తున్నాను, మీరు మాత్రం ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా మీరు వెళ్ళి రేపు పెళ్లి మండపానికి వచ్చేసేయండి, ఎలాగైనా దేవా ఎక్కడున్నా ఏం చేస్తున్నా నేను
తీసుకొని వచ్చి పెళ్లి మండపంలో కూర్చోబెడతానని చెప్పేసి వాళ్ళిద్దరికీ మాట అయితే ఇస్తాడనమాట. సరే అన్నయ్య గారు, మీ మాట నమ్మి నేను వెళ్తున్నాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తను కానీ రాకపోయి నా కూతురు పెళ్లి కానీ ఆగిపోతే మాత్రం ఇక మేమిద్దరం మాత్రం బ్రతికి ఉండము, ఆ శాపం మీకే తగులుతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక దాంతో మన దేవా వాళ్ళ అమ్మగారి కోపం వచ్చేసి, సూర్యకాంతం నీ నోరు అస్సలు కాముగా ఉంటుందా, నువ్వెందుకు పెళ్లి మండపాలు వాళ్ళందరినీ ఏయిద్దరంటే, ఓ అమ్మమ్మో అమ్మమ్మో నేనేం చేశాను అత్తమ్మ, అసలుకి దేవానే లేడు కదా, ఇంక ఈ పెళ్ళి ఏం జరుగుతుందని చెప్పాను అంతే కదా అని చెప్పగానే, నీకు మొహం అసలుకి నువ్వు నిజంగా మనిషివే కాదు అసలుకి, అయినా నీకెందుకు నోరు ఇంత ఎక్కువ, ఎందుకు రాడు దేవా, ఖచ్చితంగా వస్తాడు, పెళ్ళి జరుగుతుందంటే సరేలే అని చెప్పేసి ఇక దీంతో ఇక్కడితో అయిపోతుంది. ఇక మిథున వచ్చేసి దేవా దగ్గరికి వస్తుంది. తనకి టాబ్లెట్స్ ఇచ్చేదానికి అంత అలంకరణ చేసుకొని రావడంతోనే ఇక దేవా అప్పటికి ఆలోచిస్తూ ఉంటాడు. మిథునతో తాళి కట్టింది, నీకు అసలు పెళ్లి విలువ అంటే తెలుసా, ఈ యొక్క దేవుడు సాక్షిగా ఈ యొక్క తలంబ్రాలు, ఈ యొక్క తాళి కట్టడం అంటే అది 100 ఏళ్లకి సంబంధించింది, ఊరికి ఆషామాషి కాదు. ఒక వ్యక్తి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం అంటే అది 100 ఏళ్ల జీవితం వాళ్ళిద్దరిది అని చెప్పేసి స్టార్టింగ్లో మాట్లాడిన మాటలు, దాని తర్వాత వాళ్ళకి జరిగిన అంటే తన కోసము ఎంత చేసింది మిథున అని చెప్పి బయట నిలబడ్డము, వాళ్ళ అమ్మ నాన్న లోపలికి రానికపోవడము, దాని తర్వాత వాళ్ళ అమ్మ ఇంట్లోకి తీసుకురావడము, తర్వాత మిథున కిడ్నాప్ అయినప్పుడు తన కోసం ఇతను చనిపోవడము, ఇతని కోసం నన్ను షూట్ చేయండి వాళ్ళని బ్రతికించండి అని చెప్పడం, ఈ ప్రేమ అంతా తనకి గుర్తొస్తూ ఉంటుంది. చివరికి నేను మీ నాన్నని కాపాడితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, తనని బాధ పెట్టిన విషయాలు ఇవన్నీ గుర్తు చేసుకొని, అయ్యో నేను మిథునని నా చేతులారా నేనే పంపించేశాను కదా అని చెప్పేసి ఇవన్నీ బాధపడుతున్న టైంకి మిథున లోపలికి వచ్చి తలుపు వేసి, ఇదిగో టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ టాబ్లెట్స్ని పక్కకు విసిరి కొట్టేస్తాడు. ఏంటని చెప్పి మిథున ఇలా చూస్తూ ఉంటే తన చేయి గట్టిగా పట్టుకొని తను చెప్తాడనమాట, మిథున నాకు నువ్వంటే చాలా ఇష్టం మిథున, నేను నిన్ను వదులుకోలేకపోతున్నాను, ఇది మాత్రం ప్రమాణము, ఇప్పటి వరకు నేను నీతో నిన్ను విడిచి ఉండగలను అని నేను ఇప్పటి వరకు అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, నిన్ను పెళ్లి కూతురు గెటప్లో చూసిన తర్వాత నా నుంచి నువ్వు దూరం అయిపోతున్న భావం ఏర్పడింది. సో నేను నిన్ను మళ్ళీ నా భార్యగా స్వీకరిద్దాం అనుకుంటున్నాను, పద మన ఇంటికి వెళ్ళిపోదాము, ఇక నేను నీ చెయ్యి విడిచిపెట్టను అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక మిథునైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంది. ఏంటి ఇతను మొన్నేమో అలా అన్నాడు, ఇప్పుడేంటి అబ్బా ఇలా అంటున్నాడు అని చెప్పేసి షాక్ అయిపోయి చూస్తూ ఉన్న టైంకి ఇక ఏంటి మిథున అలాగే చూస్తున్నావు, పద నువ్వు నా భార్యవేను, నేను నిన్ను తాళి కట్టి నిన్ను సాంప్రదాయంగానే కదా గుళ్ళోనే తాళి కట్టాను, నేనేం ఊరికే తాళి కట్టలేదు, సో నువ్వు నా భార్యవే కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాతోనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, అంతేకాని నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అసలు ఇప్పటి వరకు నువ్వు మొన్న క్వశ్చన్ అడిగావు కదా, ఎందుకు ఇంతమంది ఉండగానే నాకే ఎందుకు ఫోన్ చేసావని, ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు నా భారీగా నేను నిన్నే ఊహించుకుంటున్నాను, నువ్వే నన్ను కాపాడగలవు, నన్ను ప్రేమించే వ్యక్తివి నువ్వు కాబట్టే నేను నీకు ఫోన్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నాకు దూరం అయిపోతున్నప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది, సో ఇప్పుడు నీ విలువ నాకు అర్థమైంది, ఇంకా నేను ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టిపోను అని చెప్పేసి తనకి చెప్తూ ఉండగానే ఇక మిథున అయితే చేయి విదిలించుకొని, నీకు అసలు బుద్ధి ఉందా, ఇప్పటి వరకు అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేస్తూ వచ్చావు కదా, సో ఇప్పుడు మా నాన్న వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి, ఇప్పుడేమో ఇష్టం అంటావు, తర్వాత నేను వస్తే ఏమో నువ్వు వద్దు వెళ్ళిపోంటావు, అంతా నీ ఇష్టమేనా, అసలు నా జీవితం అంతాను నా తల్లిదండ్రులు మొన్న ఒక మాట అడిగారు, సో నువ్వు దేవాతోనే వెళ్ళిపోతాను, దేవానే నా భర్త అని చెప్పేసి తాళి కట్టినప్పుడు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు చూడు వాడే నిన్ను విడిచిపెట్టేశాడు, ఇప్పుడు నీ భవిష్యత్తు ఏంటని నన్ను ఒక ప్రశ్న అడిగారు, అప్పుడు నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు, ఎందుకంటే నువ్వు చేసే పనులు అలాంటివి, ఎప్పుడు నన్ను వదిలేస్తావో ఎప్పుడు నన్ను పెట్టుకుంటావో నీ దగ్గర తెలియకుండా ఉండిపోయింది, ఇంకా నేను నాకు తల్లిదండ్రులు బాధ పెట్టాల్సిన అంటే బాధ పెట్టలేను దేవా, ప్లీజ్ నన్ను క్షమించు, నేనైతే ఇంక నీతో రాను, మళ్ళీ నన్ను పంపించేసేవని గ్యారెంటీ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇక దేవా అయితే షాక్ అయిపోతాడు, ఏంటి ఇప్పటి వరకు మిథున నాతోనే ఉండాలనుకునేది కదా, ఇప్పుడేంటి మిథున సడన్గా రివర్స్ అయిపోయింది అని చెప్పేసి బాధపడతాడనమాట. బాధపడడం కాదు, నిజమే కదా, నీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, ఒకసారి భార్య అంటావు ఒకసారి భార్య కాదంటావు, కాబట్టి నేనైతే ఇంకా రాను, ఎందుకంటే నా తల్లిదండ్రులు ఈసారి కానీ నేను ఏదైనా చేస్తే వాళ్ళంతా చనిపోతారు, సో వాళ్ళంతా చచ్చిపోయేదానికి నేను కారణం అవదలుచుకోలేదు, ఇప్పటి వరకు వాళ్ళని మానసికంగా ఎంతో బాధ పెట్టాను, బట్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట నేను వినాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తాదనమాట. నేను మీ అమ్మ నాన్నతో మాట్లాడినా అంటే, ఏమో నీ ఇష్టం, మాట్లాడుకుంటే మాట్లాడుకో, కానీ నేనైతే ఇక రాను అన్నట్టుగా చెప్పేశాడు. ఇక దాంతో దేవా కూడా సరే సారీ మిథున అని చెప్పేసి, నువ్వు ఇప్పటి వరకు నన్ను కాపాడి ఇంత బుల్లెట్ తగిలినా కానీ వేరే వాళ్ళైతే చచ్చితే చచ్చాడని చెప్పి వదిలేస్తారు, కానీ నువ్వు నా మీద ప్రేమతోనే కదా తీసుకుని వచ్చి ఇక్కడ నన్ను ఎవరికి తెలియకుండా దాచిపెట్టి మరీ ట్రీట్మెంట్ చేస్తున్నావు, ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు అంటే, లేదు ఒక మనిషిగా నేను చేశాను, అంతేగాని నీ మీద ప్రేమతో
కాదు. సో ఇది నాకు నీకోసం నేను ఏదైనా చేసేదానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను. అది నేను కూడా చేస్తాను. కానీ ఒక మనిషిగా మానవత్వంతోనే చేశాను అన్నట్టుగా చెప్తారు. ఇక దాంతో దేవా కూడా అయ్యో! ఇంక తను రాదులే అని చెప్పేసి మనసులో అనుకోని, ఇక తనకు కూడా మనసు విరిగిపోయినట్టుందని చెప్పేసి మనసులో అనుకోని, సరే మిథున ఇప్పటి వరకు నువ్వు చాలా చేసావు నా కోసం. చాలా అంటే చాలా చేసావు. సో దానికంతటికి థ్యాంక్ యూ అని చెప్పేసి, సరే నేనైతే ఇంక బయలుదేరతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పేసి అనగానే, సరే అయితే నీకు చాలామంది శత్రువులు ఉన్నట్టున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి ఇక ఉండమని చెప్పదనమాట. ఇక పంపించేస్తది. ఇక దాంతో దేవాకి ఇంకా పాపం చాలా బాధేసి, సరే అయితే అని చెప్పేసి తనని చూస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక మిథున కూడా ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకొని ఇక పోతే పోయింది, ఇంకా ఎన్నిసార్లు మోసపోతాము అన్నట్టుగా తను కూడా కామ్గా అయిపోతుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి తను బయటకు వెళ్ళిపోయేటప్పుడు త్రిపుర చూస్తుంది. ఇక త్రిపుర అయితే దేవాన్ని చూసి, ఆహా! నిజమే, నేను అనుమానం పడింది కరెక్టే, ఇది దేవానే. సో ఇప్పటి వరకు మిథున రూమ్లోనే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇక పెద్దగా అందరినీ పిలవడం స్టార్ట్ చేస్తుందనమాట. మామయ్య మామయ్య, నేను ఇప్పటి వరకు ఒక విషయాన్ని నేను అనుకుంటూ ఉన్నాను, అది కన్ఫామ్ కాలేదు. సో దేవా ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉన్నాడు, అది కూడా మిథున రూమ్లోనే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి పెద్ద పెద్దగా చెప్తూ ఉంటుంది. ఇక మిథున అక్కడికి వచ్చి వింటూ ఉంటుంది. అయ్యో! ఏంటి మా వదిన కనిపెట్టేసిందని. చూడాలి రేపేం జరగబోతుందో. ఇది అంతా వీళ్ళంతా నమ్మతారా లేదంటే నమ్మరా? సో మిథున మీద ఉన్న ప్రేమతో వీళ్ళంతా నమ్మకుండా ఉంటారా అనేది చూడాల్సి ఉంది. బట్ దేవా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెళ్ళి తనకు కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఇక తను ఎక్కడున్నాడు ఏంటని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇదంతా రిషికి తెలిసి ఈ పెళ్ళి ఆగిపోతుందా, లేదంటే మిథున ప్రేమ కోసము ఎవరైనా అంటే రిషియే కనిపెట్టి దేవాకి మిథునని ఇద్దరిని మళ్ళీ దగ్గర చేస్తారా? ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.